నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్లాలని సూచించారు. ఏపీలో జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని చెప్పుకొచ్చారు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టాన్ని తెచ్చానని గుర్తు చేశారు. ఈ రోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని, ఇప్పుడు ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవం దక్కుతుందని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశమని, మన దేశంలో సుమారు 143 కోట్ల మంది ఉండగా చైనా జనాభా 130 కోట్లని తెలిపారు. ప్రపంచంలో పాపులేషన్ పడిపోతుందని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో 1000 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని, వారిని వెంటనే తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదు, ఘాటుగా హెచ్చరిస్తున్నారని చెప్పారు బండి సంజయ్. ఇంకెన్ని రోజులు అన్యమతస్తులను కొనసాగిస్తారు, వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు టీటీడీని వాడుకోవద్దంటూ బండి రిక్వెస్ట్ చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టు పెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ ఆనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాల నుండి తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి పిలుపు వచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. ఏప్రిల్ 18న ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. గత విచారణ టైంలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆనాడు ఆయన ఆరోపించారు. తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని, కానీ ఆ పాలసీతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. సూత్రధారులు, పాత్రధారులు బిగ్ బాస్ అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే ఈసారి ఎలాంటి కీలక విషయాలు బయట పెడతారన్నది ఉత్కంఠ నెలకొంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత మోహిత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తంగా ఓవైపు దర్యాప్తు వేగవంతం, అరెస్టులు, మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించడం, మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం, తాజాగా విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు పంపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను పంపగా రాజాసింగ్ రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు. ఈ మధ్య జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. మరోవైపు బీజేపీకి రాజీనామా చేసినా హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని గతంలోనే రాజాసింగ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు. తాజాగా రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీనిపై రాజాసింగ్ స్పందించాల్సి ఉంది. అలాగే ఆయన భవిష్యత్తు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అటు ఎమ్మెల్యే పదవిపై కూడా ఆయన స్పందించాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్ విమర్శలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ మండిపడ్డారు. ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందనే వాదనను కొట్టివేశారు. భారత్కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేసే ఒక్క ఫోటోనైనా చూపించండని సవాల్ విసిరారు. పాకిస్తాన్ లోపలికి వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు. ఉగ్రవాదులు ఎక్కడున్నారనే ఖచ్చితమైన సమాచారంతో ఈ దాడులు జరిపామని చెప్పారు. భారతదేశ ఇంటెలిజెన్స్ కార్యాచరణ ఖచ్చితత్వాన్ని ఈ మిషన్ చాటి చెప్పిందని అన్నారు. కేవలం 32 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. మే 10వ తేదీకి ముందు, ఆ తర్వాత పాకిస్తాన్లోని 13 ఎయిర్ బేస్లకు ఒక్క గీత కూడా పడలేదని, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా బస్ జోబ్ ఏరియాలో ఉన్న జాతీయ హైవేపై వెళ్తుండగా ఆపై అందులో ఉన్న ప్రయాణికులు అందరూ ఐడి కార్డులు చెక్ చేశారు. అందులో ఇతర ప్రావిన్స్ కు చెందిన 9 మందిని గుర్తించి వారిని కిడ్నాప్ చేశారు. వారిని ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి మరీ కాల్చి చంపారు. గురువారం రోజు ఈ ఘటన జరగ్గా శుక్రవారం రోజు వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని నేరుగా పాకిస్తాన్ ఆర్మీ అధికారులే వెల్లడించారు. అయితే మృతులంతా పాకిస్తాన్ తూర్పు ప్రావిన్స్ అయిన పంజాబ్ కు చెందిన వారుగా గుర్తించారు.
బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆపరేషన్ బాంబ్ పేరుతో మొత్తంగా 17 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. బలూచిస్తాన్లోని చాలా జిల్లాల్లో ప్రభుత్వ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే శుక్రవారం అంటే జూలై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది. ఓ సింపుల్ మనిషి కానీ అతని అంత సింపుల్ కానీ రిడెంప్షన్ జర్నీ. కుబేరా ప్రైమ్ లో జూలై 18 నుంచి అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో ఈ విషయం వెల్లడించింది. మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీల్లోకి రాబోతుంది. గత నెల 20న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. సినిమా రాగానే హెచ్డీ క్వాలిటీ ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఊహించినట్లే జూలై 18 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి వినూత్న చిత్రాలను నిర్మించారు ప్రవీణ పరుచూరి. నటిగా కూడా ఆకట్టుకున్నారు. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో వస్తున్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. ఇదొక గ్రామీణ కథ. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను రానా ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ప్రాజెక్టులోకి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో యూనిక్నెస్ ఉంటుందనే నమ్మకం. మరి ఇందులో ఆ కొత్త పాయింట్ ఏమిటనేది ఈ నెల 18న తెలుస్తోంది. ఇంగ్లాండ్ అండర్ 19 తో జరిగిన యూత్ వన్డే సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించారు. మొత్తం 3 వన్డేలలో 355 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ వైభవ్ టీమిండియా తరపున అరంగేట్రం చేయడం కష్టమే. భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడానికి మరో ఏడాది వేచి చూడాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఐసీసీ కొత్త నియమం. వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు 14 సంవత్సరాలు. ఐసీసీ నిబంధనల ప్రకారం జాతీయ జట్టుకు ఆడే ఆటగాడికి కనీసం 15 సంవత్సరాలు నిండాలి. గతంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కనీస వయో పరిమితి ఉండేది కాదు. దీని కారణంగా పాకిస్తాన్ కు చెందిన హసన్ రాజా కేవలం 14 సంవత్సరాల 227 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ప్రస్తుత పరిస్థితిలో వైభవ్ సూర్యవంశీ ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం కష్టం. కానీ ప్రస్తుతం భారత టీ20 జట్టులో చోటు కోసం భారీ సంఖ్యలో ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. అందువల్ల బీసీసీఐ అలాంటి అభ్యర్థన చేసే అవకాశం లేదు. దీని కారణంగా వైభవ్ సూర్యవంశీ భారతదేశం తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేయడానికి కనీసం 1 సంవత్సరం వేచి చూడాల్సి ఉంటుంది.